మహాశివరాత్రిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా ఫసల్వాదిలో కోటి రుద్రాక్షలతో 18 అడుగుల ఎత్తుగల శివలింగం తయారు చేశారు. జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఇందుకు వేదికైంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని 3 రోజుల పాటు ఈ శివలింగం భక్తులకు దర్శనం ఇవ్వనుంది. కోటి రుద్రాక్షలతో కొలువు తీరిన శివలింగాన్ని పూజిస్తే కోటి సార్లు శివనామస్మరణ చేసిన జ్ఞానం లభిస్తుందంటున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతితో ఈటీవీ ముఖాముఖి. మహాశివరాత్రిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా ఫసల్వాదిలోని విద్యాపీఠం ఆధ్యాత్మిక అంశాన్ని అయితే సంతరించిందని చెప్పుకోవచ్చు. కోటి రుద్రాక్షలతో ఈ శివలింగాన్ని అయితే ఆవిష్కరించారు ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి విద్యాపీఠం ప్రధాన గురువుగారు అయితే అక్కడ ఉన్నారు, మహేశ్వర సిద్ధాంతి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఈ కోటి రుద్రాక్షలతో ఈ మహాశివరాత్రి సందర్భంగా సంతరించుకుని ఈ విగ్రహాన్ని అయితే తయారు చేశారు. ఈ విగ్రహం తయారు చేయడానికి ప్రధాన కారణం ఏంటి, ప్రత్యేకత? మహాశివరాత్రి శుభాశిస్సులు అందరికి కూడా. అనేక సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ శివరాత్రిని ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ సంవత్సరానికి ఒక అత్యద్భుతమైనటువంటి లింగాన్ని నిర్మాణం చేసి వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా అభిషేకం చేసుకునేటువంటి సౌలభ్యాన్ని కలగజేస్తుంది విద్యాపీఠం. 2022వ సంవత్సరంలో సుమారు 16.5 అడుగుల ఎత్తు కలిగినటువంటి మహాశివలింగాన్ని నిర్మాణం చేసి అభిషేకం చేసేటువంటి అవకాశాన్ని కల్పన చేసింది విద్యాపీఠం. ఆ పత్రాలకు ఉండేటువంటి ఔషధీకృతము నీళ్లు ఎవరైతే సేవిస్తారో, అభిషేక తీర్థాన్ని సేవిస్తారో వాళ్లకు ఎటువంటి వ్యాధులు కలగవని మనకు లింగపురాణం చెప్పి ఉన్నది. జ్ఞానముతో పాటు అతి ఆధ్యాత్మికతను లోకానికి అందజేస్తూ ఉంది విద్యాపీఠం. తర్వాత సైకత లింగాన్ని నిర్మాణం చేసింది 2023లో. సుమారు 270 టన్నుల ఇసుక చేత ఆ మహానిర్మాణాన్ని నిర్మించడం జరిగింది. ఆమూలాగ్రం భారతదేశంలో 2 సైకత లింగాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి రామేశ్వరంలో, రెండవది కాంచీలోని ఏకాంబరనాథ స్వామి దేవాలయం. పార్వతీదేవి కూడా శివుని యొక్క కోపానికి గురయ్యి భూలోకానికి వచ్చి తను చేసినటువంటి పాప నివృత్తి కోసం కంప అనేటువంటి తీరంలో ఏకాంబరనాథ స్వామి దేవాలయంలో చక్కగా అమ్మవారు ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేసింది. ఇక రామేశ్వరం కథ మనకందరికీ తెలిసిందే. గత సంవత్సరం 2024లో భస్మము చేత విభూతిరై ఈశ్వర్యం, విభూతి అన్నా ఈశ్వరుడన్నా ఒక్కటే, 130 టన్నుల భస్మం చేత 20.6 అడుగుల ఎత్తు కలిగినటువంటి మహాలింగాన్ని, భస్మలింగాన్ని చేసి సుమారు 1,70,000 మంది భక్తులు భస్మము చేత భస్మలింగానికి అభిషేకం చేసుకొని తరింపబడ్డారు. ఒక రుద్రాక్ష ఖర్చిస్తే ఒక రుద్రునితో సమానం. మళ్ళీ కోటి అర్చిస్తే కోటి రుద్రులకు అభిషేకం చేసినటువంటి ఫలితం లోకానికి ఈ శివరాత్రి నాడు అందించబోతుంది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. అనేక ప్రాంతాల నుండి రుద్రాక్ష వృక్షాల దగ్గరికి వెళ్ళి రుద్రాక్షలన్నిటినీ కూడా సేకరించి చక్కని పంచాక్షర మహామంత్ర జప ఉచ్చారణ చేత ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది సంగారెడ్డికి ఆశ్రమానికి. చక్కగా వాటిని అన్నిటినీ కూడా అల్లి ఒక మాలగా కూర్చి మనం చూస్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి లింగాన్ని రూపొందించడం జరిగింది. ఈ శివరాత్రి రోజు వచ్చినటువంటి భక్తులు సుమారు 2 లక్షల పైచిలకు భక్తులు ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళకు చక్కని 3 సంవత్సరాల పిల్లలకందరికీ కూడా ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 18.6 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఈశ్వరునికి నిచ్చెనలు ఏర్పాటు చేశారు. వెళ్ళి అభిషేకం చేసుకునేటువంటి మహదవకాశం కూడా కల్పన చేసింది విద్యాపీఠం. ఈ నిర్మాణం చేయడానికి ఎక్కడెక్కడి నుంచి ప్రత్యేకత కలిగిన వారు వచ్చారు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? ఇక్కడ ఆశ్రమం స్థపతి ఇక్కడ ఉన్నారు, తమిళనాడు వాళ్ళ ద్వారా నిర్మాణం చేశాం. ఇది శాస్త్రీయమైనటువంటి నిర్మాణం పూర్తిగా. వాళ్ళందరూ కూడా సేవకులు. ఇక్కడ ఆ దేవాలయ నిర్మాణం ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళే సేవకులు. ఈ రుద్రాక్షలింగాన్ని కూడా తయారు చేశారు. మహాశివరాత్రి అంటే ప్రసిద్ధి ఏంటి? అసలు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, ఉపవాసం ఉంటారు. అసలు ఓవరాల్గా ఈ మహాశివరాత్రి అంటే ప్రత్యేకత ఏంటి? సాక్షాత్తు అజ్ఞానము పాలద్రోలి జ్ఞానం ఉద్భవించినటువంటి రోజు శివరాత్రి. ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ ఈశ్వరుడు ఉండడు. ఆ అహంకారములో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్యోతి స్తంభము రూపంలో వెలిసినటువంటి రోజు, అంటే లోకానికి జ్ఞానం ఇచ్చేటువంటి రోజు ఈ మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు శివనామ స్మరణ చేసిన, ఉపవాసం ఉన్న, చక్కగా భస్మాన్ని ధరించిన, అనంత ఐశ్వర్యం కలిగి మంచి జ్ఞానవంతులయ్యి ఈశ్వరుణ్ణి చేరుకునేటువంటి సామర్థ్యాన్ని పొందుతారు.
ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ కోటి రుద్రాక్షలు పూజ చేయటం వలన కోటి దేవుళ్ళకి పూజ చేసినట్టు కూడా భావించవచ్చు. అదేవిధంగా ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం కాకుండా దేవుడి చింతన మనసును ఉంచటం అనేది మహేశ్వర సిద్ధాంతి అయితే చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో దాదాపు 3 రోజుల పాటు కొనసాగే ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్న నేపథ్యంలో వారికి అన్ని సౌకర్యాలు కూడా కల్పించినట్లు కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ ఉమామోషాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.